దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, ప్రభు పేట వందనాలు, మరణాత శుభములు మరొకసారి తెలియపరుస్తున్నాను. ఈరోజు 35వ రోజు సిలువ జానేక గుడారము. మరి చేరిన కూడి వచ్చిన వినిచున్న మీ అందరికీ మరొకసారి శుభాలు. వీళ్ళరా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అంజూరపు యొక్క మరి వృక్షము, అంజూరు వృక్షం అనేది దాని విధానం ఏంటో మన బైబిల్ గ్రంథంలో చూద్దాం, వాక్యం చదువుదాం. దాని కొరకు ప్రార్థన. ప్రేమమయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగరుడు అయిన మా ప్రభువా, నీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ తలంపులు బట్టి, నీ క్రియను బట్టి మేము ముందుకు సాగుచుండగా దేవా, నీ లేఖనమును చేత బట్టి నీ బిడ్డలు ఎదుట నిలుచున్నది నేను కాదు ప్రభా, నీవే. మనిషినైతే నేనే కానీ మాట్లాడేది నీవే. నీ బిడ్డలతో మాట్లాడి నన్ను ఈ సిలువ చాటను మరుగుపరిచి నా కంఠస్వరం నీ బోరగా వాడుకుని నీ ఆత్మతో నీ బిడ్డలను నింపమని, నీ ఆత్మ ఆలోచనతో గ్రహింపగల శక్తిని, ఆలోచించగల జ్ఞానమును అందించి నడిపించమని నాతో మాతో అందరితో మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి సహాయము ఈ 35వ రోజు గుడారము యొక్క ఆదరణ తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అంజూరపు యొక్క వృక్షము. అంజూరపు వృక్షము యొక్క అంశం వచ్చి మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మత్తయి గారు మరి చెప్తున్న మాటని మన ఆలోచనలో తీసుకున్నప్పుడు, అమ్మా, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ ప్రభునందు ప్రియులారా, ఇక్కడ అంజూరపుతో సంఘాన్ని పోల్చాడు దేవుడు, అంజూరపుతో లోకాన్ని పోల్చాడు, అంజూరపు యొక్క చెట్టుతో చాలా రకాలుగా విధానాలు దేవుడు పోల్చాడు. అయితే ఇక్కడ ఈ అంజూరపు యొక్క చెట్టు విషయంలో ఆ స్థలం సామాన్యమైన స్థలం కాదు. ఆ స్థలం ప్రతిదీ కూడా దీవించబడుతుంది. గొడ్డు చెట్టు కూడా కాయలు కాయగలదు. అటువంటి స్థలములో అంజూరపు చెట్టు కాయలు తప్ప మరి ఏమీ లేవు. అంటే ఆకులు తప్ప మరి ఏమీ, క్షమించండి, ఆకులు తప్ప మరి ఏమీ లేవు. ఎందుకంటే ప్రియులరా, ఇక్కడ దేవునికి ఆలోచనలకు ఎవరైనా ఇక్కడ అంజూరపు చెట్టుతో పాటు మానవుడిని కూడా పోల్చాడు దేవుడు. మనుషులు అంజూరపు యొక్క చెట్టును ఎందుకు పోల్చాడు? మనుషులు దేవుని నీడలో జీవిస్తున్నారు, దేవుని ఆనందంలో బ్రతుకుతున్నారు, దేవుని యొక్క కృపలో జీవిస్తున్నారు, దేవుడు అనుగ్రహించే దీవెనతో, ఆశీర్వాదంతో, సూర్య చంద్ర అన్ని రకాల ఆశీర్వాదం పొందుతూ ఫలించకపోతే లోకంలో మనుషులు ఏమంటాడు? ఈడు పనికి మాలిన వాడు అంటారు, ఒక నార్మల్గా క్యాజువల్గా మాట్లాడే మాట. కానీ దేవుడు ఇక్కడ ఈ పనికి మాలిన చెట్టుని ఏం చేశాడు? చెప్పించాడు. అంటే ఇంకెన్నడూ కూడా భూమి మీద అర్హత లేని వాడికి దేవుడు అలా చేయట్లేదు నరుడిని. మరి అతడును ఈ పనికి మాలుడు వాడని చెప్పి చాలా రకాలుగా, చాలా విధములుగా ఏదో తలంపు కలిగిన ఆ తలంపును ఆయన యొద్దకు తీసుకొచ్చే విధముగా వాక్యాలు, మాటలు, ప్రార్థనలు, ఉపదేశము, స్నేహితుల రూపంలో, బంధుమిత్రుల రూపంలో ఎవరో కొద్ది రీతిగా ఒరేడు మారరా అంటారు. లేక ఈ లోకలు చాలా మంది సినిమాల్లో కూడా పెడతారు డైలాగులు. ఒరేడు మారడా, వీడు ఇంతేనా, ఇలాగే ఉంటాడా, చెప్పండి రా కత్తి వీడికి అనే ఒక పదాలు వాడుతున్నారు. ఎందుకంటే ప్రియులరా, ఇక్కడ దేవుడు ఈ రకమైన మరి రీతిని మత్తయి సువార్తలో మనం చదువుతాం మొదటగానే. అండ్ యేసు ప్రభు ఒక తోటమాలని పిలిచి ఇది కాయలు కాయట్లేదు కదా, దీన్ని తీసి చనిపోయమని అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ప్రభా, మరొక సంవత్సరం గడువి నేను దాని ఆలన పాలన చూస్తాను, అప్పుడు కాయలు కాయకపోతే ఖచ్చితంగా నువ్వు అన్నట్టే కాయలు చేస్తాను అంటాడు. ఇక్కడ ఏమన్నాడు? అంజూరపు చెట్టును చూసి మాట్లాడుతున్నావు. అదే మరి మత్తయి సువార్తలో 22వ అధ్యాయం 24వ వచనం చదువు ఒకసారి. బోధకుడా, క్షమించు, 18 21లోనే 22 చదువు. మరియు మీరు
మీరు ప్రార్థన చేయనప్పుడు అమ్మా దేవుని అడుగుదురు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ అధ్యాయము చదువు సారీ చదువు. వేటిని అడుగుదురు అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని దేవునికి ఇస్తా. అంటే ఎందుకు చెప్తున్నాడు? అడుగుతున్న ప్రతిది ఇస్తున్నప్పుడు అది ఫలించకపోతే నష్టం ఎవరిదే? ఫలించే దాన్ని చూసి ఆనందపడేవాడు దేవుడే. ఫలించకపోయి ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన దేవుడు ఇచ్చినా నువ్వు ఫలించకుండా గొడ్డరాలుగా ఉంటే మాత్రం కొందరు పిల్లల కంటాకి ఇష్టపట్ల. ఎందుకంటే ఏంటంటే పిల్లల కంటే వారికి అన్నీ చేయాలి, వారికి బాధను పక్కవారి వాళ్ళ తల్లిదండ్రుల శ్రమను చూసి తండ్రి ఎలాగున్నాడో తల్లి అలాగే ఉంది కాబట్టి పిల్లలు కనకూడదని కొందరు తల్లిదండ్రులు ఇప్పుడు యవన బిడ్డలో ఒక నిర్ణయం తీసుకుని ఏకగ్రీకరుగా బ్రహ్మసారి జీవితానికి అలవాటు పడే మనుషులు అలాంటి వారు దేవుడి పట్ల ఏం చేయాలి? దేవుడు వీరికిలాగా ఈ యొక్క చెట్టు వలె వారిని కూడా చేయాలా? కానీ దేవుడు రూపం కలిగిన మనుషులే ఉన్నారే వీరు. ఏంటి దేవుడు అన్నాడు కదా ఆదిలో ఆదాముతో ఏమన్నాడు? మీరు భూమంతటికి వెళ్ళి ఫలించి జీవించున్నాడు. అంటే ఫలించాలంటే ఒక స్త్రీ వివాహం చేసుకుని ఆ బిడ్డలు కన్నా తర్వాత ఆ బిడ్డలు కన్నా తర్వాత బిడ్డలాగా ఈ భూమి మీద మనుషులతో నింపమని దేవుడు చెప్పాడు. అది విరోధంగా చేస్తే ఏం చేస్తాడు దేవుడు? ఏదో రకంగా నువ్వు మొండిగా ఉంటావు, తల్లిదండ్రులు చెప్తారు, సేవకులు చెప్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, అన్ని రకాలు చెప్పినా వినలేదనుకోండి, దేవుడు ఏదో రకంగా నిన్ను మరుగు చేయడని అనిపించట్లేదా? కుమార్తెలారు వింటున్నారా? ఇదే మాట. అలాగే మత్తయి సువార్తలోని 22వ అధ్యాయము 32వ వచనం చదువమ్మా. 24వ అధ్యాయం 32వ వచనంలో మనం గమనించినప్పుడు 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియ. అంటే ఇక్కడ అంజూరపు చెట్టు సమయం ఉందండి. ఇక్కడ ఏముందండి? సమయకాలంలోనే కాయలు కాయలేదు. ఇప్పుడు ఎలాగ పూతకాలం ఇందులో వచ్చా, కానీ అది కూడా లేదంటే అక్కడ. అందుకేమన్నాడు దేవుడు? మనుషులని చెట్టు రూపముగా ఫలించే వృక్షముగా కూడా దేవుడు చూస్తున్నాడు. వసంతకాలము రాలేదు కదా అంటే మళ్ళీ ఒకసారి చదువు మాటనమ్మా. ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియని సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఎందుకు ఎవరికి తెలియదు? దేవుడికి తెలీదా? మనకంటే తెలియదు. దానికి తెలియకుండా ఉందా? లేదు. మార్కు సువార్త 11వ అధ్యాయము 12-14 వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న మాటలు అమ్మా. మరునాడు వారు బేతేనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలాగనగా అది అంజూరపు పళ్ళు కాలము కాదు. అయితే ప్రియులరా పళ్ళు కాలము కాదు అని అన్నాడు. అంటే ప్రియులరా ఇక్కడ ఎందుకు అంటే ఆయన చేసిన క్రియ ఒక పళ్ళు కాలము కాదని, కానీ చెట్టు దాని ఉదాహరణం చక్కటి నిండు కాలం. అంటే ఇక్కడ మనిషి యొక్క ఫలాలను బట్టి మనిషి యొక్క జీవితాన్ని బట్టి అంజూరపు చెట్టును దేవుడు పోల్చాడనేది మనం గమనించాలి. ఇలా ప్రతి వృక్షము కూడా కాయలు కాసేదే. ప్రతి వృక్షము కూడా దేవుడికి తెలీదా? తెలియకుండా దీన్ని ఉదాహరణగా తీసి దాన్ని శపించాడంటే ప్రియులారా చాలా మంది కూడా ఇటువంటి విధములనే అబ్బాయి దేవుడు శపించేశాడు తెలియకుండా. కాలంలో కాలము లేకపోయినా దానికి ఏంటంటే అది ఇంకెన్నడూ భూమి మీద లేకుండా ఆయనే కాదు తిరిగి వచ్చే సమయంలోకి అదేమైపోయింది? ఎండిపోయింది. దైవ కుమారుడికి ఇప్పుడు అన్నాడు కదా ఆకలగొనిగున్నాడు అన్నాడు దేవుడు. ఆకలిగున్న చెట్టుని కాయలు కాయలేని చెట్టుని కాయలు కాయించి ఆకలి తీర్చుకోలేడా? ఆయనకి ఆకలి గురించి తెలియదా? కానీ ఇక్కడ అది కాదు.
దేవుడు వస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, గ్రహించాడు, మనం గ్రహింపలేకపోతే దేవుని వాక్యం వెల్లడి చేయబడుతుంది, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. దేవుని వాక్యం అనేక రకాలుగా నీకు ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు దాన్ని గ్రహించకపోతే ఎండి చెడిపోయిన చెట్టు వలె నువ్వే ఏదో ఒక రోజు మారిపోతావేమో. అందుకే పచ్చని చెట్టుతో, పండు కాసే చెట్టుతో ఆయన పోల్చాడు నీ జీవితాన్ని. నువ్వు ఫలిస్తున్నావు, చక్కగా దీవిస్తున్నావు, కానీ ఏం చేస్తున్నావు? దేవుడంటే గర్జు లేక, దేవుడంటే భయం లేక, దేవుడంటే భక్తి లేక, దేవుడంటే విశ్వాసం లేక అన్ని రకాలు పొందుతున్నావు, కానీ ప్రార్థించడం చేత కాదు. ప్రార్థించకపోయి మనసులో అయినా తలంచుతాం అంటే అదే లేదు అంటున్నాడు. మా లూకా సువార్త 13వ అధ్యాయము 9 నుండి మనం మరి 6వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పను, ఒక మనిషిని ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. అతడు దాని పండ్లు వెతకగా వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవనని ద్రాక్ష తోట మాలితో ప్రభునందు ప్రియులారా. ఇక్కడ లూకా సువార్తలో కనపడుతున్న మాటలు అదే 13వ అధ్యాయం 9వ వచనం చదువు ఏమి కనపడుతుంది, దాని వివరణకి వెళ్దాం. అది ఫలించిన సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పును. ప్రియులారా, చూసారా ఎంత చక్కగా చెప్పాడు కదా. అంటే దేవుని వాక్యం వింటున్నాం, దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నాం, ప్రార్థన చేస్తాం, దేవుడు ఇస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు, అయినా కూడా తీరని చరణం లేని మనుషులుగా ఉండిపోయాము. అదే మనం సామెతల్లో మన లోకంలో కొన్ని మాటలు, దున్నపోతు మీద వర్షం కూర్చున్నా దానికి తెలియకుండా తన మేత తన మేస్తుంది. అలాగే నీవు లోకల్ అటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుడు ఏదో ఒకరు వచ్చినా కట్టుకోడికి కోసినట్టుగా కట్టుకోడు దాన్ని కొనికెళ్ళి దాన్ని మరణమును చేసి దాని శరీరమునేమో చీల్చి ఒలిచి శరీరం ఎండబెట్టి పిల్ల తన మాంసమును ఏ రకంగా చేస్తాడు అనేది దాని శరీరమైన కొంత ఏదైనా ఉపయోగపడుతుందేమో. ఇలా దాని ఎముకలు ఎరువుగా తయారవుతుంది, దాని శరీరము కొన్నిటికి వైద్యానికి ఉపయోగపడుతుంది, దాని చర్మము కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కానీ మనం మాత్రం అన్ని రకాలు అనుభవిస్తున్నా కానీ దేనికి ఉపయోగపడమనే మాటను మనం గమనించాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాటలని మనం ఆలోచించాలి. ఇవాళ మనం అదే లూకా సువార్త 9వ అధ్యాయము చూడండి ఒకసారి. ఇక్కడ రాయబడుతున్న మాటలు ఒకసారి మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, ఒక్క నిమిషము. దేవుడు తన ఆలోచన బట్టి ఎన్ని రకాలుగా దేవుడు నీకు నాకు బయలుపరుస్తున్నాడు, ఎన్ని రకాలుగా. 9వ అధ్యాయము 45వ వచనం చదవమ్మా. లూకా సువార్త 9వ అధ్యాయం 45వ వచనం. అయితే వారా మాట గడింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడింది కనుక వారు దానిని తెలుసుకునలేదు. మరియు ఆ మాటల గూర్చి వారు ఆయనను అడగవెరిసిరి. చదవమ్మా. అలాగే మనం చదువుకున్న మాటల్లోనే 48 కూడా చదవమ్మ ఒకసారి. ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వానిని చేర్చుకును. మీ అందరిలో ఎవడు అచారుకుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పును. ప్రియులరా, ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలని మనం వింటున్నాం గనుక ఈ యొక్క మత్తయి సువార్తలోనే మనం చదువుకున్న దాంట్లో ముందుగా 18వ అధ్యాయంలో మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే 22వ వచనంలో ప్రభు ఒకసారి మాట్లాడుతున్న మాటలను చూసి మీకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అంజూరపు చెట్టు యొక్క విలువను ఎలా ఉంది, మొదటేమో పక్షగా ఉంది, తర్వాత ప్రభు ఆకారం తీర్చలేదు కాబట్టి, అంటే దేవుని సన్నిధిలో అది గుర్తించలేదు కాబట్టి ఆయన ఏం చేశాడు, దాన్ని శపించాడు. దీవించేవాడు ఆయనే, శపించేవాడు ఆయనే. ఏముంది చదువు అక్కడ.
అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టికి కాదు 70 ఏళ్ళు మారులు మట్టిగని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూచుకున్న కోరిన ఒక రాజును. అంటే ఇక్కడ ప్రియులారా, మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే చాలా రకాలుగా ఉన్నాయి. కాబట్టి పరలోకంలో ఏమంటే రాజును పోలి ఉన్నదని అంటున్నాడు ఇక్కడ. ప్రియులారా గమనించండి, ఇక్కడ యేసు ప్రభు నిన్ను నన్ను ఎలా నియమించాడు అంటే తన ఆలోచన క్రియలు బట్టి మనం అర్థం చేసుకోవాలి. తన ఆలోచన క్రియలు అంజూరపు యొక్క చెట్టుకి విధానాన్ని మనుషులతో పోల్చాడు దేవుడు చూస్తాడండి. ఇవాళ కాపన, రేపు కాపన, ఎల్లుండి కాపన అండ్ 30 ఏళ్ళ తర్వాత కూడా ప్రభు నిన్ను పిలుస్తాడు, దాని విషయాలు తెలుసుకుంటాడు. ఎలాగా అందబ్బాయి అని అడుగుతాడు. అడిగితే ఏం చెప్తా? ఏమో నాకు తెలియదు ప్రభా అంటావా? ప్రభా నేను చూశాను ప్రభా, నువ్వు చూపించింది అలా చూశాను ప్రభా, దానిని బట్టి నేను నేర్చుకున్నాను ప్రభా, ఇది నేను నేర్చుకున్న పాట మీదని ప్రభుకి అప్పగిస్తావా? అప్పుడు నాకు తెలియదు ప్రభా, సర్లే మరోసారి వస్తావు కదా అప్పుడు నేను చెప్తానులే అంటావా? అలాగా 7 మార్లు 77 మార్లు క్షమించున్నట్లు ఆయన క్షమింతూనే ఉన్నాడు. నా ప్రభు నన్ను క్షమిస్తున్నాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమంటే ఏదో ఒక రోజున ఆయన తింటున్నాడుగా తాగుతున్నాడు కదా అనుకుంటాడు. ఒక రోజున తెలియకుండా మరుగైపోతాడు. నువ్వేమైపోయావో కూడా భూమికి తెలియదు, సృష్టికి తెలియదు, మనుషులకు తెలియకుండా మరుగైపోతా. అది నీకు తెలుసా? దేవుడు మరుగు చేయవలసి వస్తే కనురెప్ప కూడా సరిపోదు. నీ కనురెప్పలు కాయలు కాసలకు ఎదురు చూసిన కుమార్తె కుమారుడా తెలియదు. అందుకే అంటున్నాడు, ఫలించుటకు దేవుడిని. స్త్రీ అయితే కుమార్తెలైతే చక్కగా వివాహాలు చేసుకుని చక్క జీవితాన్ని దాన్ని హ్యాండిల్ చేయడానికి తల్లిదండ్రులతో పాటు స్నేహితులు బంధుమిత్రులతో పోల్చుకోకండి. దేవుడి ఫలింపు నీ వారికి అలాగిచ్చాడంటే నీ పితరుల యొక్క లేదా నీ ప్రార్థన యొక్క విధానం నిన్నింకా అభివృద్ధి పరిచి గొప్పగా తీర్చిదిద్ది తన పని కొరకు వాడుకుంటాడేమో అని ఆలోచించడం మానేసి ఎవరో చేశారు, ఇలా చేశారు, ఇంకద్దు ఇసుక నేను పడలేను, ఇది నేను చేయలేను. ఇంకా సృష్టించిన వాడు నిన్ను స్త్రీగా సృష్టించాడు, నిన్ను పురుషుడిగా సృష్టించాడంటే ఆయన నిమిత్తము ఏదో నీ వలన భూమి మీద ఏదో జరగబోతుంది. అది గ్రహించాలి. కానీ మనకి కుదరదంటే నీ తాటేకి చప్పుల ప్రార్థన, నీ తాటేకి చప్పుల సప్పుడు వినుపుడు ఆయన వినడు. నిజమైన జీవితం, నిజమైన నేను ప్రభు కుమార్తెని, ప్రభు కుమారుని అనుకుని నువ్వు బ్రతుకుతున్నావా? అయితే పర్లేదు, నీ జీవితం మారిపోతుంది. నీ తల్లిదండ్రుల జీవితం కంటే భిన్నముగా 10 మంది నిన్ను చూసి నేర్చుకునేలాగా దేవుడు నిన్ను చిత్రీకరిస్తాడని మాత్రం మర్చిపోవద్దు. ఈ సాయంకాల సమయాలు వింటున్నాం మనం. ఇక్కడ అంజూరపు చెట్టు విషయంలో అది ఫలించలేనప్పుడు ఏమైంది, ఫలిస్తే ఎలా ఉంటుంది అనేది మనం గమనించాలి. అంజూరపు కాయలు ఎలా ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో, అప్పుడు ఫారెన్లోనే యెరూషలేంలో దొరికి ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. ఎందుకంటే అంజూరపు కాయలు ఎక్కడెక్కడైతే ఫలిస్తుందో అలాగే ప్రజలు ఉన్న చోట దేవుడు దాని రుచిని చూపిస్తున్నాడు. దాని వాక్యాన్ని కూడా మనము చదువుకున్నాం. అటువంటి కృపా ఆశీర్వాదం దేవదేవుడు అందించి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు కొందరు అంజూరపు చెట్టు వలె మేము మరి ఈ లోకంలో చక్కగా పచ్చగా ఉన్నా కానీ నీ దిష్టికి ఫలించలేని దిష్టిగా ఉంటే ఏదో ఒక రోజున నా పరిస్థితి కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుందేమో. ఎప్పుడైనా 2025 సంవత్సరంలో ఫలించే వృక్షం వలె, ఫలించే చెట్టు వలె, ఫలించే గోధుమ గింజ వలె నాయన హృదయం మార్చుకుని, హృదయమును కట్టుకుని అనేక రకాలుగా నీ ఆత్మతో నింపి బలపరచమని ఎందరైతే మాటలు వింటారు ప్రతి బిడ్డకు, ప్రతి కుమార్తె కుమారుకు 35వ రోజు సిలువ గుడారంలో ప్రార్థిస్తున్న కుమార్తెలకు కుమారులకు, యవన బిడ్డలకు, వృద్ధులకు, నడవయసులు వారి శోధన వేదన, ఇదా మా వేదన, ఇదా మా బాధ అనుకునే వారికి సమాధానం ఇచ్చే దేవుడు అయినా అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవాన్ని అందించి నడిపించమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి కాపుదల అన్ని వేళలా మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ మరణాత.